ఒక 7-8-10 రకాలైతే నువ్వు నాకు చెప్పినావు యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఎపిసోడ్. ఇప్పుడు మల్లన్న కళ్యాణం అని, ఎల్లమ్మ తల్లిది ప్లస్ పరశురామ ఎపిసోడ్ కానీ ఇవన్నీ. వీటిలో ఏంటంటే మెయిన్ నటన అనేది ఉంది. నటన అంటే బాడీ ద్వారా చేయొచ్చు, ఎక్స్ప్రెషన్ ద్వారా చేస్తారు, గొంతు ద్వారా చేస్తారు, రకరకాలు ఉంటాయి దీనిలో. కాకపోతే ఏంటంటే దీనిలో మెయిన్ ఈ ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడదాం మనం. ఇప్పుడు మల్లన్న క్యారెక్టర్లో ఎన్ని షేడ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఎన్ని రకాల షేడ్స్ నువ్వు గమనించినావు, నువ్వు పర్ఫామ్ చేసేటప్పుడు కానీ ఎన్ని రకాల హావభావాలు, ఎన్ని రకాల ఎమోషన్స్ తీసుకొచ్చినావు అని. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ మల్లన్న క్యారెక్టర్ గురించి చెప్తే నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్కి వెళ్దాం. అయితే మనం మల్లన్న క్యారెక్టర్ గురించి చాలా రకాలు ఉంటాయి, కానీ ఇన్ననే ఎప్పటికీ మేము ఒక 4-5 అన్నట్టుగా ఉండదు. పాత్రను బట్టి అతను ఇప్పుడు తల్లి దగ్గరికి పోయినప్పుడు అమ్మ నాకు పెళ్లి కావాలి, నేను ఎన్ని రోజులు భయగానే ఉండాలి, 12 ఏళ్ళు అవుతుంది 13 ఏళ్ళు అవుతుంది, నా పెళ్లి కావాలన్నప్పుడు బాధపడుతూ ఉంటాం. దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఎగ్జాంపుల్గా మేడలమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ కష్టాలు పడ్డాడు వాళ్ళతోటి. కష్టపడి వాళ్ళను అంకిచ్చి బొంకిచ్చి పెళ్లి వాళ్ళను చేసి ఆమెను పెళ్లి చేసుకొని వచ్చిండు. కానీ పెళ్లి చేసుకున్న మేడలమ్మ గుణగణాలు తీసుకోవడానికి అంటే అప్పుడేమో పెళ్లి చేసుకోవడానికి ఒక రకంగా ఆమెతోని మాటలు, వాళ్ళ అన్నలతోటి మాటలు ఒక రకంగా అయితే, పెళ్లి కావడానికి తల్లిదండ్రులతో ఒక రకంగా అయితే, మేడలమ్మ గుణగణాలు తెలుసుకోవడానికి అప్పుడు కుడికాలు కుష్టాది ఎడమకాలం అండి ఈపుల రాసకుండా అడ్డంతా కూని ఒక కుష్టి అవతారం ఎత్తుతారు. అప్పుడు కుష్టి అవతారం ఎత్తి అమ్మ నాకు నీళ్లు పోయి ఈ కాళ్ళ మంటలు చేతుల మంటలు ఆగలేను, నేను బతకలేను, నాకు నీళ్లు పోసి నాకు 2 కాళ్ళు కడుగుమానంటే మేడలమ్మ ఏమంటది, ఏది ఉన్నా నీకు నీళ్ళు పోసేదాన్ని కాదు, కడిగేదాన్ని కాదు, నువ్వు వెళ్ళిపోమంటది. వెళ్ళిపోమన్నప్పుడు అప్పుడు బాధపడతారు. ఆహా ఇటువంటి ఆమెనా నేను పెళ్లి చేసుకుని, మరి ఈ పెళ్లి చేసుకొని ఎన్ని రోజులు బాధపడాలి, ఎన్ని రోజులు ఈ విధంగా నేను ఉండాలి. సరే అట్లా ఒక 2 సార్లు 3 సార్లు బ్రతిలాడినా కానీ ఆమె అదే క్యారెక్టర్లో అదే విధంగా మాట్లాడితే ఆయనకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ అమ్మాయితో ఎన్ని రోజులు బతకాలి, ఈ మెడలమ్మతో ఎన్ని రోజులు ఉండాలి అని. అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, ఆమె శక్తి కట్టుకొని సాటికి సౌతుని తీసుకొస్తా, నీకు చల్లగుంజర అక్కడ కూర్చుండ పెట్టి వెనక తెచ్చిన మగతోటి ఎంచికేడు గుద్దులు గుబిస్తా అని మేడలమ్మ మీద బంటు పంజం కట్టుకొని కోపంతో కొద్దీ గుర్రం మీద కూర్చొని కనకారేపల్లెపట్నం వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు కనకారేపల్లెపట్నం లోపల గొల్లల ఇండ్లల్లా ఈగల వాట గంజి తాగుతాడు, దోమల వాట గంజి తాగుతాడు. అట్లా అమ్మ పార్వతమ్మ నాకు బతుకైపోయింది, మరి ఈగల వాట గంజి తాగుతున్నా, దోమల వాట గంజి తాగుతున్నా, మరి చేసిన పిల్లను ఆ విధంగా మాట్లాడుతుంది అమ్మ అని ఏడిస్తే అప్పుడు పార్వతి శివునికి ఈయన యొక్క మాటలు మొరపుట్టి పంచన్న పరవన్నములు అల్లంలో పచ్చడి 40 ఊళ్ళలో 4 వంటలు 70 ఊళ్ళలో దేవునుల పెరుగు తయారు చేసి, కొడక నీ బాధను మేము చూడలేక పంపిస్తున్నాం, కొడక నువ్వు ఇట్లనే చేసి గొల్లల ఎండలకు వెళ్ళి గంజిని ముంగడ పెట్టుకుని తిన్నప్పుడు చాలా బాధపడుకుంటా చాలా చేసినప్పుడు అట్లా 7 ఏళ్ళు గొల్లల ఇళ్ళల్లో కష్టపడి ఆ 7 ఏళ్ళ తర్వాత సమయం అయిపోతుందన్న సమయానికి వచ్చిన తర్వాత 7 గుడ్డు గొర్రెలు అంటే ఈయనని కట్టని 7 గుడ్డు గొర్రెలను బట్టి ఇలుకోటి మందని వేసి ఆ కేతమరాలకు ఒకరోజు ఆ గంప లోపల పాలు పెరుగు అవన్నీ తీసుకొని పోయినప్పుడు అక్కడ స్నానం చేసేస్తామ్మా, ఈ మందకాడ నువ్వు ఉండని మందకాడ కేతమ్మని కావలబెట్టినప్పుడు ఆ బాయికాడికి వచ్చి స్నానం చేసేటప్పుడు ఆ దేవుని రూపం మీద తింటా ఉంటే కేతమ్మ చూస్తుంది అనమాట. చూసిన తర్వాత దేవుడా నీవే ఉన్నావు, నాకు నరుడని తెలుసు అని 2 పాదాలు పట్టుకున్నప్పుడు ఆ కేతమ్మరాలు అమ్మ నీకు వచ్చిన బాధ ఏం లేదు, పెళ్లి చేసుకొని పోతా అని అప్పుడు కేతమ్మను పెళ్లి చేసుకొని తీసుకొచ్చి ఆ గొల్లలకు మంచి దీవనార్తి పెట్టి మేము వెళ్ళిపోతున్నామా మామలారా అత్తలారా అని గొల్లలకు దీవనార్తి పెట్టి కేతమ్మను తీసుకొని మల్లన్న దేవుడు మేడలమ్మ దగ్గర తీసుకొచ్చి మేడలమ్మకు బుద్ధి చెప్పాలి అంటే నేను ఈ కేతమ్మతోనే తగిన బుద్ధి చెప్పాలి అని అప్పుడు కేతమ్మ మేడలమ్మ మధ్యలో సరిపడ యుద్ధం పెడతాడు. మల్లన్న క్యారెక్టర్ అనేది ఒక ఎత్తు అయితే మళ్ళీ పరశురామ క్యారెక్టర్ కూడా నువ్వు చేస్తావు కదా. పరశురామ క్యారెక్టర్లో కూడా అద్భుతంగా ప్రదర్శించినావు. అంటే రౌద్ర రూపం కానీ కోపం, తల్లి మీద కోపాన్ని, తండ్రి కోసం ఎతికే ఒక కొడుగ్గా చాలా రకరకాల షేడ్స్ ఉన్నాయి ఆ క్యారెక్టర్లో. మరి ఆ క్యారెక్టర్ చేయడానికి ఇన్స్పిరేషన్ నీకు ఎట్లా, ఏమన్నా యాక్టర్ ఇన్స్పిరేషనా లేకపోతే ఎవరన్నా చూసిన పెద్దల్ని ఎట్లా ఆ ఎమోషన్ నీకు క్యారీ చేసినా? అంటే ఇది పరశురాముని క్యారెక్టర్ అనేది మామూలుగా ఏ తల్లిదండ్రికైనా ఇప్పుడు కొడుకు పుట్టిన తర్వాత 5 ఏళ్ళ పిల్లాడు అవుతాడు, 10 ఏళ్ళు అవుతాడు, 15 అవుతాడు, 15 ఏళ్ళ వయసు 20 ఏళ్ళ వయసు వచ్చేసరికి కొన్ని బరువు బాధ్యతలు వాటిని పెరిగిపోతాయి. ఆ పెరిగిపోయినప్పుడు ఆ పరశురాముని పాత్ర అందరితోని కలిసిమెలిసి ఆనందంగా ఉన్నప్పుడు అందులో ఏమవుతుందంటే అందులో మీ అమ్మ ఇట్లరా, మీ నాన్న ఇట్లరా, మీ ఫ్యామిలీ ఇట్లరా అనేసరికి ఆయనకు బాధ అనిపిస్తుంది. నిజమే, మరి వీళ్ళు అనేది ఏంటంటే
తల్లి కనబడుతుంది, నా దగ్గరనే ఉంది, అన్నం పెడుతుంది, అన్ని చేస్తుంది. మా నాన్న ఎక్కడంటే నాకు కూడా చెప్తలేదు. మరి హేళనగా వీళ్ళందరూ పిల్లలు నన్ను హేళనగా చూస్తున్నారు. అప్పుడు పరిస్థితి నాదేంది ఒకసారి అడుగుదామని చెప్పి అప్పుడు పరశురాముని పాత్ర మామూలుగా సర్టెన్ ఫ్యామిలీలు ఏ కుటుంబంలోనైనా పోయి అడుగుతాడు. అడిగినప్పుడు ఆమె అక్కడ చెప్పలేదు, రూపంగా చెప్పలేదు. చెప్పపోయేసరికి మరి కొడుతున్నని చెప్తుంది కావచ్చు, ఈ మాటలను అంటే చెప్తుంది కావచ్చు అని అప్పుడు ఆ రూపంలోకి వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా మా నాన్న జాడ రావాలంటే, ఈ నాన్న పేరు నాకు రావాలంటే మా అమ్మ చిత్రహింసలు పెడితే తప్ప నాకు రాదు అనుకున్నప్పుడు అప్పుడు ఆ పరశురాముడైన అంటే పేరు అదే పరశురాముడైనా మనమైనా ఒక ఉద్రేహానికి గురి అయినట్టుగా మన మనసు బాధ అనిపించినప్పుడు ఆ పరశురాముని పాత్రలకు దిగితే ఇక అదే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవాల్సిందే. అంత అక్కడ రూపం, ఆ మాట, ఆ విధానం, కోపం అనేటి మనకు వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మరి పరశురాము అంటే తల్లిని కొట్టడం వాస్తవానికి ఎక్కడ కష్టం చూడలేము, జీర్ణించుకోలేము మనం. అవును. కానీ కొందరికి అనిపించింది తల్లి మీద కాలెత్తాడా, తల్లి మీద కొడతాడా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే కొడుకుగా నీకు అప్పుడు కరెక్టే అనిపించిందా? కొట్టవచ్చు అని. నాన్న రావాలి అంటే అమ్మ ఒక్కదే కదా చెప్పేది, వేరే వాళ్ళని అడిగితే ఎవరికి తెలియదు. అక్కడ అమ్మను కొట్టడం మన సనాతన ధర్మం లోపల మాత్రం అది 100% కరెక్ట్ కాదు. కానీ అమ్మ దగ్గరనే ఉంది ఆన్సర్ అన్నప్పుడు ఇక తప్పని పరిస్థితులలో చేయాల్సిందే. ఇంకా వేరే వాళ్ళని అడిగితే చెప్పేది కాదు. 1,00,000 రూపాయలు అప్పు ఉందంటే కట్టుకోవచ్చు, కానీ ఇదైతే కట్టరాదు, ఈనరాదు, కొనరాదు, అమ్మరాదు. నాన్న కావాలంటే అమ్మ తప్ప ఎవరికి తెలియదు. అమ్మ దగ్గర ఉన్నటువంటి మాట రావనంటే ఇక తప్పని పరిస్థితులలో అక్కడ ఇక కొట్టడము, తిట్టడము అన్ని చేయాల్సిన బాధ్యత తప్పదు. ఇక ఆ పరిస్థితి. ఇప్పుడు ఇద్దరు చేతులు పట్టుకొని ఒక రౌండ్ వేసి చూసింటారా, తల్లి కొడుకు ఇట్లా ఇది ఆట ఆడినట్టు కొంచెం, అదంటే ప్రేమతోనే లేకపోతే ఎట్లా దాని కోపంతోని అడిగి అడిగి విసుగు అనిపించి ఆయనకు ఎక్కడ ఏం చేయాలో అర్థం కాక 2 దండరెక్కలు బట్టి గిర్రగిర్ర దింపి భూమికేసి కొట్టేస్తాడు. అది భూమికేసి కొట్టేసరికి కింద పడిపోతుంది. అట్లనే చెప్తుంది కావచ్చు, చెప్పదు అనమాట. అప్పుడు చెప్పకపోతే నీకు ఇట్లా కూడా చెప్తలేవు. గండ్రగొట్టలు ఉంటాయి, 30 మాట గండ్రగొట్టలు తీసుకొచ్చి నీ ఎదవిన వేసినట్టుంటే, నీ మెడవిన వేసినట్టు నీ ప్రాణం పోవాలి అంతే. నీ ప్రాణం పోవాలి, లేకపోతే నాకు తండ్రి జాడన్న రావాలి అని గొడ్డలు బట్టి బెదిరించినా ఆమె చెప్పదు. ఆఖరికి కొడక పరశురాముడా, నన్ను ఉట్టకురా, నన్ను తిట్టకురా, నేను తల్లిని రా, నిన్ను అన్నరా అని కాళ్ళ మీద పడుతుంది. కాళ్ళ మీద పడ్డప్పుడు నా మనసుకు నచ్చిన పని నువ్వు చేయలేదు, నువ్వు ఏదో తప్పు చేసి నన్ను అన్నాక నువ్వు తల్లివి ఎందుకు అయి ఉండి నేను కొడుకును ఉండేందుకు? నువ్వు నన్ను తప్పు చేసి అన్నప్పుడు నాకు అవసరం, నువ్వు తల్లివి కాదు, నేను కొడుకును కాదు. అదే కాళ్ళ మీద ఎత్తినప్పుడు కాళ్ళెత్తి తనసరిగా పడిపోతుంది. ఇప్పుడు కాదు నువ్వు కన్నవు కానీ సరైన పద్ధతిలో నాకు 10 మందిలో నావదైనా పని చేసినాక నువ్వు నన్ను లేకేది, నేను కొడుకును కాదు. ఇంకా అప్పుడు నిన్ను కొట్టినప్పుడు నేను కొడుకును కాదు, నువ్వు తల్లివి కాదు. తండ్రి జాడ చెప్పినప్పుడే నువ్వు తల్లివి, నేను తండ్రిని, నేను కొడుకును. అంత ఉద్రేహం అనేది బాధ అనిపిస్తాయి. నేను ఉండి ఎందుకు లేకేందుకు, తల్లి అంటే నేను గౌరవిస్తా, కానీ ఈ తప్పు పని చేసే కన్నావు కదా అని ఈయన మనసులో ఉంటుంది. చేయలేదు కానీ ఈయన మనసులో ఉండి ఆ కోపంతో ఇక కాళ్ళ మీద పడుతుంది. పడేసరికి నువ్వు కాళ్ళ మీద పడితే పడకపోతే ఇవి ఏడిస్తే నాకేమవసరం, నువ్వు తల్లివి కాదు, ఇప్పుడు నేను కొడుకును కాదు, నువ్వు పరాయి ఆ విధానంగా చేసినప్పుడు నువ్వు పరాయవాణి కాళ్ళెత్తి తనంతా కొడగా కొట్టగా నేర్స్తూ ఉంటుంది. అట్లా 25 సంవత్సరాలు ఆయన నిండేదాకా కూడా ఆమె ఇక చాలా బాధపడుతుంది. ఎన్ని బాధలు చెప్పుతే ఈయనకు తెలియదు. 25 సంవత్సరాలు నీకు నిండక ముందు నేను తండ్రి జాడ నీకు చెప్తే పాలోని చేతులు అంటే ప్రాణం పోతుంది. కానీ ఈయనకు తెలియదు, పరశురామునికి తెలియదు. అది నీ అమ్మ దగ్గర ఉన్న ముచ్చట చెప్తే కొడుకు ప్రాణం ఎడబోతుంది అని అమ్మ మాటను అమ్మ దాచుకుంటుంది. కాబట్టి అక్కడ కొడుకు తెలియకుండా తప్పు చేస్తాడు. అప్పుడు తెలిసిన తర్వాత నాన్న 25 ఏళ్ళు నిండాక తండ్రి చెప్తుంది. మళ్ళీ ఆయన చేసినటువంటి చంపిన అతన్ని సంహరించి తండ్రిని తీసుకొచ్చి లేపి తీసుకొచ్చి అమ్మని తీసుకొచ్చి గౌరవంగా కూర్చున్నబెట్టి మళ్ళీ అప్పుడు నాగవెల్లి వేసి పాదాలమ్మకి అమ్మ నా తప్పే, నేను కొట్టరాదు తిట్టరాదు అని అప్పుడు చేస్తాను. మల్లన్న క్యారెక్టర్ ఒకటి, తర్వాత ఎల్లమ్మ పరశురాముడు క్యారెక్టర్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. బట్ ఇంకేమన్నా క్యారెక్టర్స్ నీకు నచ్చినాయి, నువ్వు బాగా ఇష్టపడ్డాయి, నువ్వు ఇంకా బాగా పర్ఫామ్ చేసినాయి, ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉంటే 1-2 క్యారెక్టర్స్ మాకు చెప్పవచ్చు, బాగుంటుంది. అంటే ఇప్పుడు తల్లి పాత్ర పోషించినప్పుడు, తండ్రి పాత్ర పోషించినప్పుడు మల్లన్న దేవుడు నాన్న దగ్గరకు వస్తాడు, తల్లిదండ్రులు తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు తల్లి పార్వతమ్మ శివుడు, నా కొడక ఇది పరిస్థితి, నీకు పెళ్లి కావాలంటున్నావు, మొదలు మెడలమ్మని చేసుకున్నావు, తర్వాత ఆమె నాకు ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది, నాకు ఎదమ్మ కావాలంటున్నావు. అప్పుడు తండ్రి పాత్ర వహించినప్పుడు
అంటే శివుడిది. శివుని పాత్ర వహించిన. ఓకే. అప్పుడు నేను కొడుకు ఏమన్నా అన్నా కావాలి నాన్న, మరి కావాలంటున్నావు, మరి నీకు ఇద్దరు ఉన్నారు నాకిద్దరు ఎందుకు కావద్దు, నీకు ఇద్దరు ఉన్నారు కదా నాకెందుకు ఇద్దరు కావద్దు, సరే కొడుక నేను ఇద్దరితో అనుభవపడ్డా కష్టపడ్డా, నువ్వెట్లా దాస్తావురా అంటున్నాను. నువ్వెట్లా దాస్తావురా అన్నప్పుడు అప్పుడు మల్లన్న దేవుడు అడిగినప్పుడు మా నువ్వెట్లా దాస్తావని తండ్రి పాత్ర నేను అడిగినప్పుడు కొడుకు సమాధానం చెప్పాలి కదా. ఆ సమాధానం చెప్పేటోడు ఎట్లనే ఏ విషయం కట్టుకొని సాస్తా, ఏ విషయం కట్టుకొని సాస్తావు, ఈ ఎడం పక్కకు ఎండి జోలు వేసుకుంటా, కుడి పక్కకు బయట జోలు వేసుకుంటా, నేను ఇంటింటి పోన పోతా, భిక్షాటన చేస్తా, నేను అడకచ్చేస్తా అంటే అది ఆ కాలం కాదు బిడ్డ సాధడానికి, ఇది ఈ కాలం లోపల ఉన్నాం బిడ్డ సాధలేము. అట్లా సాధకపోతే ఇంకొక వేషం కడతా, ఏ వేషం కడతావు, బుర్ర కథ చెప్తా, ఈ కథ చెప్తా, మల్లన్న పట్నాలు ఎత్తా అంటే ఈ కథ చెప్పినప్పుడు చాలా ఆడ కామెడీ జరుగుతుంది, నవ్వొస్తుంది. ఇంకా చివరికి వస్తే గొల్లలో వేషం కడతాడు. గొల్లలో వేషం కట్టి గొర్రెలను ముట్టించుకొని భుజాన గొంగడి గడ్డల గుప్ప పట్టుకొని రుమాలు చుట్టుకొని దోతి కట్టుకొని వేషం దాస్తానా కొడుక సాత్తవురా అని అప్పుడు నేను చెప్పడానికి నాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఎట్లా దాస్తావు మరి అప్పుడు కొడుకు అడుగుతాడు, ఎట్లా దాస్తావు నా ఎన్ని వేషాలు కడితే సాధనండి, ఇది ఎట్లా దాస్తావు అంటే గొర్రెలతోనే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సాధగలుగుతావు అని అప్పుడు గొర్రెల వివరణ ఇచ్చి అప్పుడు కేదమ్మ పట్నం పంపించడాగా ఒక గంటన్నర తండ్రి పాత్ర మనం వహించినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అప్పుడు ఓకే. ఇప్పుడు మరి నెక్స్ట్ తర్వాత ఇంకా క్యారెక్టర్ నాన్న పాత్ర వహించిన, కొడుకు పాత్ర, తల్లి, తండ్రి, ప్రతి అంటే మొగ రూపం మీద ఉన్న, ఆడవేష రూపం మీద ఉన్న ఏ క్యారెక్టర్ అయితే వస్తుందో ఆ క్యారెక్టర్కి మనం చేయాల్సిందే. అంటే మన అక్కడ కథను అనుగుణంగా బట్టి కథను ముందుకు తీసుకుపోయడానికి కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకు రాదు. అక్కడ రానప్పుడు ఏం చేయాలి, అందులో ఇన్వాల్వ్ కావాల్సిందే, అవి కూడా పోషించాలి. అంటే ద్విపాత్ర త్రిపాత్ర అన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కటి కూడా కొంచెం మన ఏదైనా కథకు పోయినాం, కథకు ఒక పిల్ల జోకులు చేసే పిల్లడితే లేరు, అప్పుడు జోకులు కూడా మనం చేయాల్సిందే. అట్లయితేనే అది కథ, అది ఒక రూపకంగా ముందుకెళ్తుంది. జోకర్ గా సినిమాలు చూస్తావు కదా, నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు మామూలుగా? మా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీ రామారావు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ యాక్టర్. ఎమోషన్స్ బాగుంటాయి, కనెక్ట్ అయితే బాగా కనెక్ట్ సెంటిమెంట్ బాగుంటుంది, సెంటిమెంట్ ఎమోషనల్ రెండు. అది ఆడపాత్ర వేస్తావు కదా, ఆడపాత్ర వేసినప్పుడు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా నీకు? ఎవరైనా అమ్మాయిని దృష్టిలో ఉంటుందా, అట్లా నడవాలి అట్లా మాట్లాడాలనో లేకపోతే హావభావాలు చేయాలనో ఏదైనా అనిపించింది? ఆడపాత్ర దృష్టిలో అన్నప్పుడు ఇప్పుడు ఇందాక మా బాబాయ్ రాజమల్ బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన మాకు చిన్నప్పుడు మా ఊళ్ళో కథ కట్టేవాడు, వేషం కట్టేవాడు. ఆయన వేషం కడతా ఉంటే నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు ఊళ్ళో ఎక్కడన్నా కథ దొరికితే నేను పోయేవా ఆయనకి. పోయినప్పుడు నువ్వు ఇట్లా బిడ్డ నువ్వు ఇట్లా కూర్చుందా అంటే నేను పోయి కూర్చునేవా ఆయన. కూర్చున్న తర్వాత కమ్మలు అందిస్తూ ఈ చెవులకి మన ఇవి మన విగ్గు పెట్టుకోవడం, సీరెట్లు కట్టుకోవడం అన్నీ ఇచ్చుకుంటా చూసేవాడిని నేను. అప్పుడు ఇంకా ఇప్పటికి ఇక ఆయన ఎట్లయితే రెడీ ఎట్లయితే మన కూడా రేపు నేను కడితే కట్టాలని అండ్ నేను విషయం మీద కూర్చున్నప్పుడు అవన్నీ నాది కదా, అన్ని పక్కకి ఎట్టుకుంది, కమ్మలు ఒక్క కాడ, నెక్లెస్ ఒక్క కాడ, కాంటలు ఒక్క కాడ అన్నీ పెట్టుకొని ఒకటి సేమ్ ఆ ప్రకారంగా ఇన్స్పిరేషన్ అంటే మా బాబాయ్. మరి ఆడపాత్ర వేసినప్పుడు ఎక్కువ ఆనందపడ్డావా, మగ పాత్రలో ఉన్నప్పుడు ఆనందపడ్డావా ఎక్కువ? నేను ఆడపాత్రలో ఫస్ట్ నేను వచ్చడానికి ఇది ముసలేషం ఉంటుంది, దీనికన్నా ముందు ముసలేషం కట్టుతుంది ఫస్ట్ అమ్మ అంటే నానమ్మ పాత్రకు వహించేవాడిని. అప్పుడు బాగా మెచ్చుకునే వాళ్ళు. దాని తర్వాత కొంచెం ఆడపాత్ర తర్వాత మగ పాత్ర. నాకు ఎక్కువ సంతోషం అనిపించిన పాత్ర అంటే ఆడపాత్ర. నాకు ఎక్కువ పేరు ప్రఖ్యాతలుగా తీసుకొచ్చింది ఆడపాత్రనే. అందులో లీనమైపోదు ఎక్కువ. ఇప్పుడంటే ఇప్పుడు ఎమోషనల్గా అందులో ఆడపాత్ర వేసుకున్నామంటే ఇట్లా ఉండాలి అంతే. దానికి కొన్ని నిబంధనలు, కొన్ని పద్ధతులు, అంటే ఆ పద్ధతుల ప్రకారమే ఉండాల్సిందే. దానిలో ఒక మాట వేరిపోయినా క్యారెక్టర్ పోతుంది, ఏదన్నా మాట వదిలిపెట్టినా క్యారెక్టర్ పోతుంది. సెటెడ్ ఈ లిమిటేషన్లో ఆడపాత్ర ఇంతే ఉండాలి అంటే అంతే ఉండేవాని. అప్పుడు నాకు కొంచెం డిగ్నిటిఫై దానికి సంబంధించి మాత్రం ఆనందమైన పాత్ర అంటే నాకు ఆడపాత్రలో బాగా వేసేవాడిని. చెప్పు రాజ్ కుమార్, ఇప్పుడు ఆడపాత్రలలో ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయి? ఆ రకరకాల పాత్రల్లో నీ ప్రవేశం ఎట్లుంది? ఎక్కువ ఇన్వాల్వ్ అయి చేసిన పాత్రలు ఏంటి ఒకసారి? ఆడపాత్రలో ఇప్పుడు నేను మొదలు పాత్ర వేసుకున్నది మల్లన్న భార్య మేడలమ్మగా తీసుకున్నాను. అంటే నా కెరియర్ స్టార్ట్ అవ్వడం మేడలమ్మ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత కేతమ్మ అతని భార్యగానే ఈ 2 పాత్రలు పోషించుకుంటూ మళ్ళా తల్లి పాత్ర ఉంటుంది. తల్లి పాత్ర అంటే కాపుల నీలమరాల కష్టకాలం కథ లోపల నీలమరాల కష్టం ఏడ్చడం ఎట్లా, ఉండడం ఎట్లా, ఈ కథ ఉంటుంది. దాని తర్వాత భార్య పద్మావతి క్యారెక్టర్ చేసిన తర్వాత రత్నాంగి ప్రవరాంబిక. ఇట్లా కొన్ని రోజుల తర్వాత అంటే అందులో ఉన్నంత వరకే చేస్తాం. దాని తర్వాత ఇంక వేరే కథ చెప్పాలంటే కొంత అనుభవం కావాలి. అనుభవం తర్వాత కొన్ని రోజులు ఎల్లమ్మ కథ చెప్పడం, అప్పుడు ఎల్లమ్మ పాత్ర వహించిన. మళ్ళీ పోచమ్మ కథ, నల్లపోచమ్మ కథ, మళ్ళీ పోచమ్మ తల్లి పాత్ర వహించిన. ఆ పాత్ర తర్వాత మన చిన్న చిన్న కథలు ఉంటాయి.
కథలు ఉన్నప్పుడు అక్క చెల్లి ఇట్లా కొంచెం 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 ఇప్పటిదాకా వచ్చిన అందులో నాకు ఆడపాత్ర అంటే చాలా ఇష్టం. అదే ఇందులో ఏ పాత్ర ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ బాగా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు మైమర్చిపోయింది? మైమర్చిపోయి కష్టపడి చెప్పే కథ అంటే నాకు ఎల్లమ్మ కథ బాగా ఇష్టం. అచ్చా. అందులో కొడుకు తండ్రి చాలా కష్టం ఉంటుంది కాబట్టి నాకు తల్లి పాత్రకు చాలా ఇష్టం అనిపిస్తుంది అందులో. ఇంకా మల్లన్న కథకు వస్తే మల్లన్న కథలో మేడలమ్మ క్యారెక్టర్ మా కేతమ్మ, ఇవి రెండు చాలా బాగా. ఏ క్యారెక్టర్ ఇప్పుడు మీరు మేడలమ్మ క్యారెక్టర్ నేను చేసింది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఈ క్యారెక్టర్ ని? ఇంకా వేరే పాత్రలు ఏమేమి ఇస్తావు ఒకసారి? లేడీ గెటప్ అంటే నేను మినిమం 15 years నుంచి చేస్తున్నా. ఇప్పుడు 20 years 5 years బ్యాక్ నుంచి చేస్తున్నా. అంటే ఏ పాత్రలు అంటే మేడలమ్మ పాత్ర, కేతమ్మ పాత్ర, మల్లన్న దేవునికి తల్లిగా నీలమ్మ, పార్వతీ దేవిగా, గంగమ్మ తల్లిగా, ఇంకా పద్మాలదేవి రత్నం గాని, బ్రవరంబ, మేడలమ్మ, కేతమ్మ అంటే ఆయన భార్యలుగా గెటప్ వేయడం చేయడం. ఇంకా చిన్న చిన్న ఊర్లలో ఒగ్గు కథలకు పోతే యువరాణుల పాత్ర అని ఉంటది. అంటే అక్కడ ఏంటంటే చనిపోయిన వారి పైన కథ చెప్తాం కదా, అప్పుడు ఒక రాజు భార్య అని ఉంటది, ఆ యువరాణిగా చేయడం. మళ్ళా వాళ్ళకి బిడ్డ పుడితే బిడ్డలాగా చేయడం, కోడల్లాగా, కొన్ని గెటప్స్ లాగా. అంటే సేమ్ ఇదే గెటప్ ఆస్టీజ్ ఉంటది కానీ అక్కడ మనం క్యారెక్టర్ చేంజ్ అవ్వడం. నీకు నచ్చింది బాగా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు బాగా మర్చిపోలేని సంఘటన కానీ అట్లా చేసిందంటే శివ పార్వతి కళ్యాణం అని ఒక కథ. వాళ్ళది శివునికి పార్వతిగా యాస్టీగా మొత్తం ఒక పార్వతి లాగా ఇన్వాల్వ్ అయ్యి సంతోషంగా చేయడం జరిగింది. సూపర్ సూపర్. అది చేయడం బాగా హ్యాపీనెస్ గా అనిపించింది. సో నువ్వు మేల్ క్యారెక్టర్స్ కూడా ఇస్తావా? మేల్ క్యారెక్టర్స్. మేల్ లో ఏమేమి ఇస్తావు మామూలుగా? మేల్ లో ఇదే ఇక సేమ్ ఇక మల్లన్న దేవుడు గాని, శివుడు గాని, ఈ పరశురామ, అంటే ఇవి దేవుళ్ళ చరిత్రలు. ఇలా ఈ విలేజ్ లలో ఇదే చనిపోయిన కాడ చెప్పే ఒక కథలు అయితే రాజు పాత్ర అని ఉంటుంది. అందులో రాజు కొడుకుగా, ఈ శివుడు జంగమయ అవతారం వచ్చేది ఉంటుంది కొన్నిటిలో, అది జంగమయగా ఇట్లా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి కొన్నిటికి జోకర్ గా, అంటే కథకు కొన్నిటికి జోకర్ గా చేసినప్పుడు అందులో అన్లిమిటెడ్ క్యారెక్టర్స్ చేయాలి. ఇది ఒక లిమిటెడ్ అని ఉండదు. జోకర్ అంటే ఇట్లా రాణి పాత్ర, రాజు పాత్ర అని ఉండదు. అందులో అప్పుడు ఏదొచ్చేది తెలియదు. ఒకసారి లేడీ గెటప్ పాత్ర వస్తుంది, ఒకసారి మన బాయ్స్ పాత్ర వస్తుంది. రాజు పాత్రకు ధనమంత్రిగా, ఇప్పుడు యువరాణి పాత్రకు దాసిగా, అట్లా మల్టిపుల్ గా రకరకాల పాత్రలు. ఇప్పుడు కష్టం అనిపించినప్పుడు ఎప్పుడైనా ఉందా కష్టం అనిపించే క్యారెక్టర్? అరే ఇది మనం అందుకోలేకపోతున్నాం ఎమోషన్ ని, అరే దీనిలోకి వెళ్ళలేకపోతున్నాము, బయటనే ఉండేదో ఏదో దాన్ని నడిపించిన సందర్భాలు ఉంటాయి కదా కొన్ని. ఈ క్యారెక్టర్ టఫ్ ఉంది, అమ్మాయి చేయలేము అనే ఫీలింగ్ వస్తుంది కదా కొన్నిసార్లు మనం. సో అన్ని ఈజీ ఉండే కదా మనకి, అట్లా ఏదైనా అనిపించి అట్లా ఉంది ఏదైనా? అది అనిపించిందంటే ఒక సంవత్సరం క్రితం ఎల్లమ్మ కథ ఫస్ట్ చెప్పినప్పుడు ఇదే పరశురాముని ఘట్టం వెళ్ళామది. పరశురాముడు వచ్చి తల్లిని కొడతాడు. తల్లిని కొట్టినప్పుడు ఆడ నేను ఆ రోజే ఫస్ట్ టైం అది చేయడం. ఇక కొంచెం అర్థం కాలే అన్నట్టు. అది కొంచెం ఇబ్బంది ఒక్కరోజు అనిపించింది, అరే ఏంది ఇది అని. మళ్ళీ తర్వాత తెలుసుకుంటే నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు సినిమాల్లో? సినిమాలో ప్రభాస్ ఫేవరెట్ యాక్టర్. మరి హీరోయిన్ అంటూ సమంత గారు. ఓకే, నైస్, థ్యాంక్ యూ. మీరు ఎన్ని రకాల ఆడవేషాలు ఇస్తారు? ఇంకా మీకు నచ్చిన పాత్రలు ఏంటి దానిలో? నేనంటే ఇప్పటివరకు నేను నా స్టడీ అయితే స్టార్టబుల్ అయినా కానీ 10 years 15 years అవుతుంది అంతే. అంతకుముందు ఫుడ్ లో స్టడీ చేస్తుంటాను. సో నేను ఎప్పుడైనా కానీ రాజు పాత్ర అయినా నాకు ఎప్పుడు ఛాన్సెస్ ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడు లేడీ పాత్ర అంటే అది నాట్ జోక్ అంత ఈజీగా వెళ్ళదు. ఎందుకంటే చాలా కష్టంగా, ఎందుకంటే ఒక అబ్బాయి లేడీగా యాక్ట్ చేయాలంటే ఉండే ప్రతి ఒక్క క్వాలిటీని మేము ఇక్కడ చూపెట్టాలి, వాళ్ళకి చేయాలి, జనాలను అందరినీ మేము ఎక్కాలంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అంత ఈజీగా ఫుల్ఫిల్ కాదు అది. సో అన్ని రకాల ఆడపాత్రలు మీరు చేస్తారు మామూలుగా అయితే ఆడపాత్రకి ఎక్కువ. నచ్చిన పాత్ర బాగా నచ్చింది ఇందులో పూర్తి ఇన్వాల్వ్ అయిన పేరు మర్చిపోయి నేను మొత్తం ఇన్వాల్వ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది కదా ఒకటి. నాకు కూడా ఎల్లమ్మ స్టోరీ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కాకపోతే నేను ఎక్కువ సార్లు ఆ స్టోరీలో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కాకపోతే నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేసింది నల్లవోషమ్మ కథల పార్వతి పాత్రకి కొంచెం బెటర్ అనిపించింది. అందులో కూడా జంగమయ్య పార్వతిని ఇబ్బంది పెట్టడం కానీ, పార్వతి జంగమయ్య కొంచెం సంభాషణగా జోక్ అయ్యడం కానీ, శంకరునితో అంటే ఒక భార్యగా. సో నాకు తెలిసి ఐ థింక్ అది రాజ్ కుమార్ ఇప్పుడు పార్వతి జంగమయ్య ఎపిసోడ్ మేడలమ్మ మల్లన్నది ఇది కూడా సిమిలర్ ఉన్నట్టు. అంటే ఈ మారు వేషాలు డిఫరెంట్ వేషాలలో మళ్ళీ
ఆ టెస్ట్ చేయడమే కదా. ఇప్పుడు నాన్న ఉన్నప్పుడు పార్వతి చేసుకున్నప్పుడు గంగాదేవిని చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎట్లయితే కష్టపడుతుందో ఆ దానికి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మేడలమ్మ ఇటు కేతమ్మ మల్లన్న ఈ ఇంట్లో కొంచెం వేరియన్స్ అక్కడికి సింక్ అవుతా ఉంటాయి వస్తా ఉంటాయి పాత్రలు పోతా ఉంటాయి. అదే సరే, మీరు మేల్ పాత్రలు అంటే మగ పాత్రలు ఏమి ఇస్తారు ఇంకా? నేను ఇంతవరకు అయితే నాకు ఆ ఛాన్స్ ఏం రాలేదు. ఎప్పుడు పోయినా కానీ నా ప్రోగ్రామ్ ఏంటంటే వస్తే చేస్తావా మరి? మల్లన్న క్యారెక్టర్ చేస్తా, చేయాలని నాకు కూడా ఉంది. కాకపోతే ఎక్కువ నేను పోయినంటే ఆటోమేటిక్గా నేను లేడీ గెటప్ వేయాల్సింది అంతే. మీకు నచ్చిన హీరో? నాకు నచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ చాలా అంటే చాలా ఇష్టం. హీరోయిన్? హీరోయిన్ వచ్చేసి నార్మల్గా అందరూ అంతేగాని వీళ్ళే అనేది పర్టికులర్ ఏం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అనేది ఎమోషనల్ గా బాగా చేస్తాను, నువ్వు కూడా చెప్పినావు. అందుకే ఎమోషన్ ఇక్కడ కూడా అవసరమే కదా. ఒకటి ఏంటంటే సార్ ఎన్టీఆర్ దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఒక క్యారెక్టర్ ఒకసారి నీ క్యారెక్టర్ గిదా అంటే ఒకటే సింగిల్ టైప్ లా ఇన్వాల్వ్మెంట్ అయిపోతాడు. మళ్ళీ ఏంది ఎమోషన్ అంటే ఎమోషన్ అనేది అక్కడ కనిపిస్తారు సందర్భానుసారంగా. ఏదైనా కానీ డాన్స్ కానీ యాక్టింగ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సినిమాలో అవకాశం వస్తుంది, ఒక క్యారెక్టర్ ఇస్తారు, డైరెక్టర్ చేయగలుగుతారా? పక్క అర్థమైంది అంటే కెమెరాకి మీ స్టేజ్ కి ఉన్న డిఫరెన్సెస్ తెలుసు కదా. అర్థమైంది. పాత్ర పోషణ మనకు నచ్చితే చేస్తాం. అదే అదే అంటే ఇప్పుడు ఈ గెటప్ వేసుకొని ఇంకేదో ఇది కాదు ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి. అదే మాకు నచ్చిన క్యారెక్టర్ ఎవరైనా మంచి ఇచ్చేస్తే చేస్తాం, తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఇలా హావభావాలు అదే యాక్టింగ్ కదా. యాక్టింగ్ డిఫరెంట్ స్టేజ్ మీద డిఫరెంట్ మీడియం లో చేయడం చేస్తాం. స్వామి చెప్పండి, ఇప్పుడు రకరకాల పాత్రలు వేషధారణలు ఇస్తున్నారు, రాజ్ కుమార్ కానీ మీ టీం కానీ అందరూ సీనియర్లు మీరంతా చూస్తున్నారు. ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి మీరు ఏ పాత్రలు వేయగలుగుతారు మంచిగా? ఆ పాత్రలో మీకు బాగా నచ్చిన పాత్ర ఏంది, ఎందుకు బాగా నచ్చింది? సార్ నాకు మల్లన్న దేవుని పాత్ర అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ గంభీరానికి, ఆయన పర్సనాలిటీకి, నా పర్సనాలిటీకి, కలర్కి నాకు ఆ వేషం సుట్టబుల్గా ఉంటుందని నాకు ఎప్పటి నుంచో నాకు ఇష్టం ఆ పాత్ర. నేను పట్టణాల దగ్గర కానీ కథ మీద కానీ ఎక్కడున్నా నేను ఎక్కువ శాతం ఆ పాత్రకే ఎక్కువ. అంటే ఆ పాత్రలో ఉన్న గుణగణాలు ఏంటి మీకు బాగా నచ్చింది? గుణగణాలు ఏంటంటే దేవునికి రౌద్రం కానీ, కోపం కానీ, సహనం కానీ అన్ని కలబోసి ఉంటాయి. నాకు అది ఇష్టం. ఎందుకంటే మీకు మేడలం ఇష్టమా, కేదాం ఇష్టమా? మరి అట్లానే లేదు సార్, అట్లానే ప్రేమ కొంచెం అటు ఇటు ఉండాలి కదా. ఇద్దరిని ఫేస్ చేసే, సమానంగా చూసుకున్నారు. ఇద్దరిని కాదు, నలుగురు భార్యని ఫేస్ చేసే పాత్ర విన అంటే సమాధానం చెప్పే క్యాపబిలిటీ దాన్ని నాకు అది ఉంది కాబట్టి ఆ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అంటే అందులో నేను హాస్యం కానీ, బాధాకరమైన విషయాలు కానీ ఏదైనా నేను అందులో పండించగలుగుతాను కాన్ఫిడెంట్ ఉంది. చాలా సార్ ఊర్లో నేను 11 years నుంచి ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను ఊర్లో పండుగల దగ్గర అక్కడిక్కడ పట్టణాల మీద ఖచ్చితంగా పాత్ర. ఆడవిషయాలు ఏమన్నా ఇప్పుడు చేశాను సార్ చాలా రోజులకి, అంటే ఒక 10 years బ్యాక్ చేశాను. కాకపోతే అప్పుడు బక్కగా ఉన్నవి తమ్ముళ్ళగా, ఇప్పుడు లావ్ అయినా కాబట్టి మనకు అంటే మీరు ఆడవేషం మాకు కథల మీద ఇంకొక పాత్ర కూడా ఉంటుంది సార్. ఇది డిసెంట్ కాకుండా ఒకటి మోటుగా అంటే నవ్వించడానికి నాలాంటి వాళ్ళకే సూట్ అవుతుంది. నాలాంటి గెటప్లు నాలాంటి వాళ్ళకి సూట్ అవుతాయి కాబట్టి నేను ఖచ్చితంగా అప్పుడు ఆ టైంలో ఒక 10 నిమిషాల కోసం. మీకు నచ్చిన హీరో ఎవరు సినిమాలో కానీ ఇక్కడ మంచి నటుడు? సార్ నాకు అట్లా ఏం లేదు సార్, అంటే సారీ హీరోయిన్ సినిమాలు చూస్తారా? చూస్తాను. సినిమా అనేది అనేక మామూలుగా అన్ని చూస్తాను. ఒక చిన్న సినిమాలో కూడా చేశాను సార్ నేను, ధర్మపురి అనే మూవీలో శేఖర్ మాస్టర్ ప్రొడ్యూసర్ గా అండ్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళిద్దరు కలిసి. ఎందుకంటే నేను అనుకుంటే మీరు సర్వైవల్ కోసం మీరు చేయాలి. ఈ క్యారెక్టర్స్ ఏ క్యారెక్టర్ వచ్చినా సినిమాలో కాదు టీవీలో కాదు వచ్చినా చేసుకోవాలి, అని తప్పేం లేదల్లా. బట్ ఈ ట్రెడిషన్ కాపాడుకుంటూ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఇంకా మీకు ఏమైనా ఇంకా అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా చేయాల్సిన? ఉగ్గుకథ వరకు తీసుకుంటే మీ రెస్పాన్సిబిలిటీ ఏమనుకుంటున్నారు అసలు? ఇంకా అంబిషన్ ఏం లేదు సార్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని నేను చాలా మంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నాను ఇక్కడికి ఆగిపోకూడదని. దీని గురించి మేమేమంటున్నాం అంటే గవర్నమెంట్ చిన్నగా మాకు దీని గురించి ఒక చిన్న అకాడమీ టైప్ ఇంకేదైనా ఇస్తే మా గురువులు ఇప్పుడు రాజకుమార్ బాబాయ్ కానీ మా తాతగారు ఎట్లా చాలా ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడే దీన్ని మేము ఇంకా చాలా డెప్త్ లో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ దగ్గర తీసుకోవాలి. మేము చెప్పిన దానికి, రాజకుమార్ బాబాయ్ చెప్పిన దానికి, వాళ్ళ డాడీ చెప్పిన దానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. అవన్నీ తీసుకోగలుగుతాం. అలా నేర్పించిన గురువులకు గవర్నమెంట్ సాయం చేసి మరి నేర్పిస్తే నేర్చుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత. ఇప్పుడు ఒక నలుగురు నేర్పిన విద్య ఆ నలుగురు ఇంకో నలుగురు నేర్పుతే 100% దీనివల్ల ముందుకెళ్తే ఈ కథ ఇక్కడతో మా 3వ తరం వరకు, మా తాతగారు బాబాయ్ గారు మా వరకు ఇది ఆగిపోకూడదు, ఇంకా ముందుకెళ్ళాలి అని తప్పకుండా అని మేము చేద్దాం. థ్యాంక్ యూ.